హలో గాయ్స్, దిస్ సెషన్ ఈజ్ ఫర్ 10th క్లాస్ అండి. డే ఆఫ్టర్ టుమారో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 4 మార్క్స్ డిస్కస్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు ఈ సెషన్, ఈ క్లాస్ వింటే మీకు ఖచ్చితంగా 32 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్, డిస్టింగ్విష్ బిట్వీన్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. డిస్టింగ్విష్ నథింగ్ బట్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ నేషనల్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఫస్ట్, నేషనల్ parks, the purpose is to protect the ecosystem, landscape and wildlife. And protect ecosystem ni landscape and wildlife. Wild sanctuaries, the purpose is to protect the endangered and specific species of wildlife. Endangered అంటే ఏంటి? అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని endangered, and to protect endangered and specific species of wildlife. People can explore wildlife through activities like safaris and క్యాంపింగ్. అంటే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అంటే తిరగవచ్చు. ఎలాగా? యాక్టివిటీస్ లైక్ సఫారీస్. మీరు చూడండి, కొన్ని నేషనల్ పార్క్స్లో సఫారీ వెహికల్ మీద అందరూ వెళ్ళి చూస్తుంటారు అనమాట, ఆనందిస్తుంటారు. క్యాంపింగ్. నెక్స్ట్, హ్యూమన్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు దిస్ ప్లేస్ టు మినిమైజ్ ద డిస్టర్బెన్స్ టు వైల్డ్ లైఫ్. అంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీస్లో రిస్ట్రిక్టెడ్ చేశారు. ఎందుకు ఈ ప్లేస్లో? టు మినిమైజ్ ద డిస్టర్బెన్స్ టు వైల్డ్ లైఫ్. అంటే వైల్డ్ లైఫ్ని డిస్టర్బెన్స్ని తగ్గించడం గురించి ఇక్కడ హ్యూమన్స్ అనేవాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారన్నమాట ఈ ప్లేస్ని. అర్థమైందా? అంటే ఏంటి? అక్కడున్న ఫారెస్ట్ని డిఫారెస్టేషన్ చేయడం వల్ల అక్కడున్న యానిమల్స్ సఫర్ అవుతాయి అనమాట. అది ఇట్ ఈస్ లార్జర్, కవరింగ్ డైవర్స్ ఎకోసిస్టమ్స్ అండ్ ల్యాండ్స్కేప్. ఇట్ వ్యారీస్ ఇన్ సైజ్, ఆఫ్ అండ్ స్మాలర్ అండ్ లోకలైజ్డ్. నెక్స్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. డిఫరెన్షియేట్ బిట్వీన్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. కన్వెన్షనల్ సోర్సెస్ ఇంక్లూడ్ ఏంటి? ఫైర్వుడ్, క్యాటిల్ డంక్, కేక్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ, బోత్ ఐడియల్ అండ్ థర్మల్. అలాగే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇంక్లూడ్ సోలార్, విండ్, టైడల్, జియోథర్మల్, బయోగ్యాస్ అండ్ అటామిక్ ఎనర్జీ. అంటే ఏంటి? కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నాన్ రిన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రిన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఇక్కడ కింద ఇచ్చాడు చూడండి, సెకండ్ పాయింట్లో. దీస్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ నాన్ రిన్యూబుల్. అంటే ఏంటి? నాట్ రీజనరేటెడ్ అనమాట. లిమిటెడ్, చాలా తక్కువగా ఉంటాయి. దీస్ రీసోర్సెస్ ఆర్ అబండెంట్, అంటే ఎక్కువగా ఉంటాయి. అండ్ రీన్యూబుల్ అంటే ఏంటి? రీజనరేటెడ్ అనమాట. అలాగే దీస్ రీసోర్సెస్ కాజెస్ సీరియస్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్కి బాగా హాని చేస్తుంది. ఏది? ఈ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. బట్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఎకో ఫ్రెండ్లీ అనమాట. అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్కి అంతే హానికరం చేయదు, ఎకో ఫ్రెండ్లీ అనమాట. ఏది? దీస్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దీస్ రిసోర్సెస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఇది వైడ్లీ యూజ్ చేస్తారండి, లాంగ్ టైమ్. యూజెస్ ఆఫ్ దీస్ రిసోర్సెస్ హ్యాస్ బిగన్ రీసెంట్లీ. దీర్ ఆర్ గెట్టింగ్ పాపులర్. ఎక్కువగా ప్రెజెంట్ ఈ రిసోర్సెస్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, గెట్టింగ్ పాపులర్. లైక్ సోలార్ కానీ, విండ్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ ప్రజెంట్ ఎక్కువగా ఈ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు? బికాస్ దీస్ రిసోర్సెస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ. బట్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ సీరియస్ ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్. అంటే ఏంటి? ఎన్వైరన్మెంట్కి హానికరం చేస్తుంది కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. దట్స్ వై ప్రెజెంట్ సో మెనీ people are preferred to use non-conventional sources of energy. Next, caste inequalities are still continuing in India. Write your comment in caste inequality. అంటే ఏంటి? అన్ఈక్వల్గా చూడడం, అంటే ఈక్వల్గా చూడకపోవడం. నెక్స్ట్, ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ఇండియా. కంటిన్యూ అవుతుందా? రైట్ యువర్ కామెంట్ ఆన్ ఇట్. స్టిల్ సమ్ క్యాస్టెస్ ఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్. ఇంకా కొన్ని క్యాస్ట్ ల్యాగ్లో ఉన్నారు. ఏంటి? మోడర్న్ ఎడ్యుకేషన్లో. అంటే కొన్ని క్యాస్ట్లు అంటే ఏంటంటే అప్పర్ క్యాస్ట్ కాకుండా లోవర్ క్యాస్ట్ పీపుల్. అలాగే ఈవెన్ నో మోస్ట్ పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్ ఆర్ ట్రైబ్. అంటే ఏంటి? ఇప్పుడు కూడా సో మెనీ పీపుల్ మ్యారీ విత్ ఇన్ దేర్ ఓన్ క్యాస్ట్ పీపుల్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలాగే ట్రైబ్ కూడా తన ఓన్ యొక్క ట్రైబ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలాగే అన్టచబిలిటీ యాజ్ నాట్ ఎండెడ్ కంప్లీట్లీ. ఏ అన్టచబిలిటీ అనేది కంప్లీట్గా ఇంకా ఎండ్ కాలేదండి. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ బిలాంగ్ టు లోవర్ క్యాస్టెస్. చాలామంది పేదవాళ్ళు ఎక్కువగా బిలాంగ్స్ టు లోవర్ క్యాస్ట్ అనమాట. అలాగే పొలిటికల్ పార్టీస్ ఆర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. పొలిటికల్ పార్టీస్ కూడా క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే బేస్డ్ ఆన్ క్యాస్ట్ అనమాట. అలాగే ద డామినెన్స్ ఆఫ్ ద అప్పర్ క్యాస్ట్ స్టిల్ కంటిన్యూస్ ఇన్ ద విలేజెస్. అంటే ఈ అప్పర్ క్యాస్ట్ డామినేషన్ ఇంకా స్టిల్ కంటిన్యూషన్ అవుతుందండి. ఎక్కడ? ఈ విలేజెస్లో.
ఇది 23rd క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెగిటిమేట్ గవర్నెన్స్? ఎలాగా నిజాయితీగా న్యాయబద్ధంగా ఎలా పనిచేస్తుంది? ఇట్ ఈస్ డెమోక్రసీ. నెక్స్ట్ చూడండి ఆన్సర్. పీపుల్ చూస్ ద రూలర్స్ త్రూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. పీపుల్ చూస్ దేర్ రూలర్స్ ఎలాగా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఏంటి? ఫెయిర్ అంటే ఏంటి? న్యాయంగా అలాగే నిజాయితీగా జరుగుతాయి అన్నమాట ఎలక్షన్స్. పీపుల్ చూస్ దేర్ రూలర్స్ త్రూ ఫ్రీ అంటే ఏంటి? నువ్వు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటు వేయచ్చు అనమాట. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్. పీపుల్ కెన్ చేంజ్ ద రూలర్స్ త్రూ ఎలక్షన్స్, సో ద రూలర్స్ ఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్ కెన్ చేంజ్ ద రూలర్స్ త్రూ ఎలక్షన్స్ అంటే సపోజ్ ఎవరైనా నించున్నారనుకోండి, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేశారనుకోండి, వారు కానీ సరిగ్గా రూలింగ్ చేయకపోతే ఏమవుతుంది? నెక్స్ట్ ఎలక్షన్స్ని వాళ్ళని చేంజ్ చేసే ఛాన్స్ నీ చేతిలో ఉంది. అదే ఇక్కడ వచ్చాడు. పీపుల్ కెన్ చేంజ్ ద రూలర్స్ త్రూ ఎలక్షన్స్ ద్వారా ఆ రూలర్ ఆ యొక్క లీడర్ని నువ్వు చేంజ్ చేయొచ్చు. అలాగే దానివల్ల ఏమవుతుంది? రూలర్స్ ఆర్ అకౌంటబుల్ టు ద పీపుల్. అప్పుడు అకౌంటబుల్గా పనిచేస్తారనమాట. ఎవరు? రూలర్స్. ఎలక్టెడ్ లీడర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పీపుల్, అదర్వైజ్ పీపుల్ మే డిఫీట్ దమ్. ఎవరైతే మనం ఓట్లు వేసి గెలిపిస్తామో ఆ ఎలక్టెడ్ లీడర్స్ రెస్పాన్సివ్గా ఉంటారు. ఎవరికి? మనకి అనుకూలంగా ఉంటారు. అలాగే మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారు వాళ్ళు. ఎందుకు? అదర్వైజ్ మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఓట్లు వేయమన్నమాట. అదర్వైజ్ పీపుల్ మే డిఫీట్ దమ్. నెక్స్ట్, డిసిషన్స్ ఆర్ మేడ్ త్రూ డెలిబరేషన్ అండ్ నెగోషియేషన్, సో ఇట్ ఈజ్ ఏ లెగిటిమేట్ గవర్నమెంట్. అంటే ఏంటి? డిసిషన్స్ ఆర్ మేడ్ టు డెలిబరేషన్ అండ్ నెగోషియేషన్స్ అంటే ఏంటి? ఒక చర్చల ద్వారా ఒక డిసిషన్స్ తీసుకుంటాం, అందుకే ఇట్ ఈజ్ ఏ లెగిటిమేట్ గవర్నమెంట్ అనమాట. నెక్స్ట్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. కన్జ్యూమర్ యొక్క మూవ్మెంట్ గురించి అడిగాడండి. ద కోప్రా కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 24th December 1986. Hence we observe the National Consumers Day on 24th December మనం నేషనల్ కన్జ్యూమర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ రైట్స్ యాక్ట్ మనకి వచ్చింది కాబట్టి 24th December 1986 దట్ డే we celebrated as National Consumers Day. There are more than 2000 consumer groups in the country. More than 2000 పైన గ్రూప్స్ ఉన్నాయండి, కన్జ్యూమర్ గ్రూప్స్ ఇన్ అవర్ కంట్రీ. అవుట్ ఆఫ్ దెమ్ అబౌట్ 50 to 60 ఆర్ ఫంక్షనింగ్ వెల్. అందులో 50 to 60 మాత్రం నీట్గా సరిగ్గా బాగా పనిచేస్తున్నాయి. నెక్స్ట్, ద కోప్రా వాజ్ అమెండెడ్ ఇన్ ది ఇయర్ 2019 టు ఫర్దర్ స్ట్రెంగ్తన్ కన్జ్యూమర్స్ ఇన్ ఇండియా. ఈ కోప్రా మళ్ళీ అమెండెడ్ చేశాడు. ఎప్పుడు? ఏ ఇయర్ అంటే 2019 టు ఫర్దర్ స్ట్రెంగ్తన్ కన్జ్యూమర్స్ అంటే ఎవరు? మనమే. ఎవరైతే టు బై ద గూడ్స్ ఎవరైతే కొంటున్నారో ఏవైనా గూడ్స్ వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం. అంటే మనం ఏవైనా వస్తువు కొంటే వాటిని కన్జ్యూమర్స్ అంటాం అనమాట. దానికి వాళ్ళకి ఇంకా స్ట్రాంగ్గా పవర్స్ ఇవ్వాలని చెప్పి 2019లో అమెండెడ్ చేశారు. అలాగే సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూట్రల్ ఇంటర్మీడియరీ అవుట్ సైడ్ ద కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్ కాల్డ్ మీడియేటర్ ఈజ్ నౌ ఎంకరేజర్. అంటే ఏంటి? సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేయడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ ఒక న్యూట్రల్ ఇంటర్మీడియరీ అవుట్ సైడ్ ద కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్ కాల్డ్ మీడియేటర్ ద్వారా మనం ఏంటంటే డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడం అనమాట. ఈ మీడియేటర్ ఈజ్ నౌ ఎంకరేజ్డ్. కన్జ్యూమర్ అవేర్నెస్ ఈజ్ స్ప్రెడ్డింగ్ బట్ స్లోలీ. కన్జ్యూమర్ మూవ్మెంట్ విల్ బీ ఎఫెక్టివ్ ఓన్లీ విత్ ద కన్జ్యూమర్స్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్. ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బాగా స్ప్రెడ్డింగ్ అనేది బాగా స్లోగా ఉంది. ఈ మూవ్మెంట్ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ఈ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది చేయాలన్నమాట. ఎక్కువగా అర్థమవుతుంది కదండి. ఇది ప్రోగ్రెస్ ఆఫ్ కన్జ్యూమర్స్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 26th చూడండి. అనలైజింగ్ ద లివింగ్ కండిషన్ ఆఫ్ ద వర్కర్స్. అనలైజింగ్ ద లివింగ్ కండిషన్ ఆఫ్ ద వర్కర్స్ డ్యూరింగ్ ద ఇండస్ట్రియలైజేషన్. అప్పుడు లివింగ్ కండిషన్ యొక్క వర్కర్స్ ఎలా ఉండేది ఏంటో. వర్కర్స్ లివ్డ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ స్లమ్స్ ఇన్ సిటీస్ నియర్ ఫ్యాక్టరీస్. వర్కర్స్ అందరూ ఎక్కడో నివసించేవారు. లివ్డ్ ఇన్ ఓవర్ క్రౌడెడ్ అంటే జనాభా ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ స్లమ్స్లో ఆ ఫ్యాక్టరీస్, ఆ సిటీస్ దగ్గర ఫ్యాక్టరీస్ దగ్గర నివసించేవాళ్ళు అనమాట ఈ పీపుల్. ఎందుకంటే ఫ్యాక్టరీ దగ్గర కాబట్టి.
డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఇన్ ద స్లమ్స్ ద హెల్త్ ఆఫ్ ద వర్కర్స్ డిక్లైన్డ్. అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ శానిటేషన్ అంటే ఏంటి, క్లీన్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ స్లమ్ ఏరియాస్లో హెల్త్, ఆ వర్కర్స్ యొక్క హెల్త్ అనేది డిక్లైన్ అయిపోతుంది. అంటే క్లీన్గా లేకపోతే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటోస్ ఎక్కువ ఉండడం వల్ల, మస్కిటో బైట్ వల్ల ఏమవుతుంది, మలేరియా టైఫాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల హెల్త్ ఆఫ్ ద వర్కర్స్ అనేది డిక్లైన్ అయిపోతుంది. అలాగే దే లివ్డ్ హార్డ్ లీవ్స్ యాజ్ దేర్ వర్ నో బేసిక్ ఫెసిలిటీస్ ఇన్ ద స్లమ్స్. ఆ స్లమ్లో చాలా కష్టంగా బతికేవాళ్ళు. ఎందుకు, దేర్ ఆర్ నో బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవండి, వాటర్కి కానీ అవైలబిలిటీ కానీ చాలా కష్టంగా ఉంటుంది స్లమ్లో. అలాగే వర్కింగ్ అవర్స్ వర్ లాంగ్, అలాగే వర్కింగ్ అవర్స్ అనేది చాలా లాంగ్గా ఉండేది. అలాగే దే వర్ పెయిడ్ లో వేజెస్, తక్కువ ఇది ఇచ్చేవారు వేజెస్. అంటే డైలీ వేజ్ అంటే ఏంటి, కూలి జీతం చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు. అలాగే వర్కింగ్ కండిషన్స్ ఆర్ బ్యాడ్ అండ్ అన్సేఫ్, వర్కింగ్ కండిషన్ అనేది చాలా దారుణంగా ఉండేది అండ్ అన్సేఫ్ అనమాట. ఫ్యాక్టరీస్లో ఇది పనిచేయడం అంత సేఫ్ కాదు అనమాట. సో సేఫ్గా పనిచేయాలంటే వాళ్ళు కొన్ని ప్రొటెక్టివ్ మెజర్స్ అనేది తీసుకోవాలన్నమాట. అర్థమవుతుందా, అది 26th. నెక్స్ట్ 27, కంపోజ్ అండ్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ గురించి అండి. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ, ప్రష్యా లెడ్ ద మూవ్మెంట్ ఫర్ జర్మన్ యూనిఫికేషన్ గురించి ప్రష్యా అనేది మూవ్మెంట్ లీడ్ చేసింది. ఓటో వాన్ బిస్మార్క్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ప్రష్యా. ఈ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. మేజర్ ఆర్కిటెక్ట్ ఎవరంటే ఓటో వాన్ బిస్మార్క్ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ Prussia. He was the main architect of the unification of Germany. Bismarck carried out the process of German unification with the help of Prussian army and bureaucracy. అంటే ఈ ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్కి అవ్వడానికి కారణం, జర్మన్ యూనిఫికేషన్ అవ్వడానికి కారణం ఎవరి యొక్క హెల్ప్ తీసుకున్నాడు, ఈ ఓటో వాన్ బిస్మార్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రష్యన్ ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ. అంటే ఎవరు, బ్యూరోక్రాట్స్ అనమాట. అంటే టాప్ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగనమాట. అంటే అడ్మినిస్ట్రేటివ్ హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ అనమాట. అలాగే ప్రష్యా ఫాట్ 3 wars ఓవర్ 7 years. అలాగే 3 wars 7 yearsలో 3 wars అనమాట. ప్రష్యా విత్ ఆస్ట్రియా, డెన్మార్క్ అండ్ ఫ్రాన్స్. అలాగే ప్రష్యా వన్ దీస్ వార్స్ అండ్ కంప్లీటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్. ఫైనల్గా ఏంటి, ప్రష్యా వార్ గెలిచి ఈ ప్రాసెస్ ఆఫ్ యూనిఫికేషన్ని కంప్లీట్ చేసింది. ద యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. ఓటో వాన్ బిస్మార్క్ వాజ్ ద major chief minister of Prussia. He was the architect of the German unification. అర్థమైందా? సో ఇట్స్ బిస్మార్క్ క్యారీడ్ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్. మేజర్గా హెల్ప్ చేసింది ఎవరంటే ఈ ప్రష్యన్ ఆర్మీ అండ్ బ్యూరోక్రసీ. నెక్స్ట్ 28, ఈజ్ ద యావరేజ్ ఇన్కమ్ అండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఫర్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, average income and important criteria for development. People can buy whatever they want with income. People can buy, ఏదైనా కొనొచ్చు వాళ్ళకి ఇన్కమ్ ఉంటే, మంచి ఇన్కమ్ ఉంటే. ఇఫ్ దే హ్యావ్ మోర్ ఇన్కమ్ దే కెన్ బై మోర్ థింగ్స్. డబ్బులు అనేది వాళ్ళకి జీతం ఎక్కువ వస్తే ఇంకెక్కువగా థింగ్స్ అనేవాళ్ళు కొంటారనమాట. అలాగే దస్ దే డెవలప్మెంట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్కమ్. వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. డబ్బులు ఎక్కువ ఉంటే ఎక్కువ థింగ్స్ కొంటారు, లేదంటే ఏమి కొనరు, చాలా తక్కువగా కొంటారు. అట్లాంటి డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హెన్స్ యావరేజ్ ఇన్కమ్ ఈజ్ టేకన్ యాజ్ అన్ ఇంపార్టెంట్ క్రైటీరియన్ ఫర్ డెవలప్మెంట్. డెవలప్మెంట్కి ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే యావరేజ్ ఇన్కమ్ అనమాట. బట్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ మే నాట్ బీ నోన్ విత్ ఇన్కమ్. కానీ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ మే నాట్ బీ నోన్ విత్ ఇన్కమ్తో సంబంధం లేదు, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. హెన్స్ యావరేజ్ ఇన్కమ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్ విత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్. అలాగే యావరేజ్ ఇన్కమ్ షుడ్ బి యూజ్డ్ దేనికి, ఫర్ ద డెవలప్మెంట్ విత్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిజర్వ్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్కి డిఫరెన్స్ ఏంటి? రిజర్వ్డ్ ఫారెస్ట్కి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. దీస్ ఫారెస్ట్స్ ఆర్ మెంట్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. హెన్స్ దీస్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్. రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటి, కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అంటే కన్జర్వేషన్ అంటే ప్రొటెక్ట్ చేయడం, దేన్ని దాచి ఉంచడం అనమాట. దేన్ని, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ resources. Protected forests, these forests are protected from any further depletion. ఇంకా తవ్వకాలని ఏమైనా
కట్ చేయడానికి, డిఫారెస్ట్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడం అనమాట ఇది. ఇన్ దిస్ ఫారెస్ట్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ జూమ్ కల్టివేషన్, కలెక్ట్ ఫ్రూట్స్ ఆర్ హంట్ యానిమల్స్. ఈ ఫారెస్ట్లో ఏంటి, రిజర్వ్ ఫారెస్ట్లో జూమింగ్ కల్టివేషన్ కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్స్ కలెక్ట్ చేయాలన్నా, లేకపోతే యానిమల్స్ని హంటింగ్ చేయాలన్నా కూడా ఇక్కడ కుదరదు రిజర్వ్ ఫారెస్ట్లో. అర్థమైందా? జూమింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షిఫ్టింగ్ కల్టివేషన్. షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పోడు కల్టివేషన్. అంటే ఏంటి, ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి అక్కడున్న అడవిని అంతా కూడా కాల్చేసి ఆ వచ్చే యాస్తో అక్కడ మామూలుగా ఇలా ల్యాండ్ ఇలాగ డిగ్ చేస్తూ యాక్స్ అండ్ హోయితో డిగ్ చేసిన అది మామూలు మిక్సింగ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని కల్టివేషన్ అనేది పండించడం అనమాట. ఆ కల్టివేషన్ అయిపోయాక మళ్ళీ కూడా ఆ పంట చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్చేసి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం, దాన్నే జూమింగ్ కల్టివేషన్ ఆర్ షిఫ్టింగ్ కల్టివేషన్, లేకపోతే పోడు కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారు. సో ఇవన్నీ కూడా నాట్ అలౌడ్ ఇన్ దిస్ రిజర్వ్డ్ ఫారెస్ట్. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లు ఏంటి, ఇన్ దిస్ ఫారెస్ట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ పర్మిటెడ్ ఎక్సెప్ట్ దోస్ ప్రొహిబిటెడ్. అయితే ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఏంటి, అన్ని యాక్టివిటీస్ పర్మిట్ చేస్తారు, కానీ ఏవైతే ప్రొహిబిటెడ్, ఏవైతే కొన్ని ఏరియాస్ కానీ కొన్ని యాక్టివిటీస్ ప్రొహిబిట్ చేస్తారో అవి తప్ప రిమైనింగ్ అన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడ పర్మిటెడ్ అనమాట. ఏది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఇక్కడ రిజర్వ్డ్ ఫారెస్ట్లో అలా కాదనమాట. నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ జూమింగ్ కల్టివేషన్ కానీ, కలెక్ట్ ఫ్రూట్స్ కానీ ఏమీ కూడా, అలాగే హంటింగ్ యానిమల్స్ కొని ఏమీ కూడా అసలు అలౌ లేదనమాట ఈ రిజర్వ్డ్ ఫారెస్ట్లో. నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, ఇఫ్ యూ వర్ ద లీడర్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ, కెన్ యూ లీడ్ యువర్ పార్టీ ఇన్ అవర్ కంట్రీ వితౌట్ మెన్షనింగ్ క్యాస్ట్? వై? ఇఫ్ యు ఆర్ ద లీడర్ ఆఫ్ ఒక పొలిటికల్ పార్టీ లీడర్ నువ్వు, కెన్ యూ లీడ్ యువర్ పార్టీ ఇన్ అవర్ కంట్రీ వితౌట్ మెన్షనింగ్ క్యాస్ట్? మెన్షన్ చేయకుండా నువ్వు ఆ పొలిటికల్ పార్టీని లీడ్ చేయగలవా? ఎందుకు, ఏంటో అని చెప్పి అడిగాడు అనమాట. ఎందుకు? ఎస్, ఐ కెన్ లీడ్, నేను లీడ్ చేయగలను. బికాజ్ క్యాస్ట్ అలోన్ డస్ నాట్ డిసైడ్ పాలిటిక్స్ ఇన్ అవర్ కంట్రీ. క్యాస్ట్ ఒక్కటే మన పాలిటిక్స్ని డిసైడ్ చేయదు మన కంట్రీలో. ఇన్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ ద పీపుల్ ఆఫ్ ఏ సింగిల్ క్యాస్ట్ డు నాట్ కాన్స్టిట్యూట్ ఏ మెజారిటీ. ఇక్కడ ఏం చెప్తుంది, ఏ కాన్స్టిట్యుయెన్సీలోనైనా పీపుల్ యొక్క సింగిల్ క్యాస్ట్, పీపుల్ యొక్క ఒక క్యాస్ట్ ఉన్నంత మాత్రాన మాకు మెజారిటీ రాదు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఓటేస్తే మాకు మెజారిటీ వస్తుంది అని చెప్పి దీని ఒక అర్థం అనమాట. ఏ లీడర్ షుడ్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ పీపుల్ బిలాంగ్ టు డిఫరెంట్ క్యాస్టెస్. ఏ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఆ క్యాస్టే కాకుండా డిఫరెంట్ క్యాస్ట్ పీపుల్ కూడా ఆ లీడర్కి సపోర్ట్ చేస్తారు. అంటే మెజారిటీ రావాలంటే ఏంటి, ఒక సింగిల్ క్యాస్ట్ ఓట్ చేస్తే మెజారిటీ వస్తుందా? రాదు. అన్ని క్యాస్టులు కూడా ఒక క్యాండిడేట్కి ఓట్ చేస్తేనే ఆ క్యాండిడేట్కి మెజారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, ఐ ఫోకస్ ఆన్ ద ఇష్యూ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎకనామిక్ పాలసీస్ ఎక్సెట్రా విచ్ బిలాంగ్ టు హోల్ కమ్యూనిటీ రికార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్. అంటే ఏంటి, ఎమ్మెల్యేగా ఐఎమ్ ఫోకస్ ఆన్ ఇష్యూస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి, అలాగే ఎడ్యుకేషన్ గురించి, అలాగే హెల్త్ గురించి అండ్ ఎకనామిక్ పాలసీస్ గురించే, విచ్ బిలాంగ్ టు హోల్ కమ్యూనిటీ. ఇవన్నీ ఎవరికి కావాలి, అన్ని కమ్యూనిటీస్కి కావాలి, రికార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్. సో అర్థమైందా? అది ఇన్ అవర్ కంట్రీ యూజింగ్ క్యాస్ట్ ఇన్ ఎలక్షన్స్ ఈజ్ ఇల్లీగల్. మా కంట్రీలో, ఇన్ అవర్ కంట్రీ క్యాస్ట్ ఎలక్షన్స్ అనేది ఇల్లీగలు, లీగల్ కాదు అని చెప్పి 23 క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 24th చూడండి. వాట్ వుడ్ బి యువర్ వెర్డిక్ట్ ఆన్ డెమోక్రసీ ఇఫ్ యూ హ్యాడ్ టు బేస్ ఇట్ ఆన్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ democratic regimes in terms of growth and equal distribution? There was a 3.95% of economic growth rate in democratic regimes in the world between 1950 to 2000. అంటే 1950 to 2000 వరకు ఎకనామిక్ గ్రోత్ ఎంత పర్సెంట్ అంటే 3.95% ఎకనామిక్ గ్రోత్ రేట్ అనమాట. ఎప్పుడు ఏ డెమోక్రటిక్ కంట్రీస్లో 1950 to 2000 వరకు. హ్యాస్ పర్ దిస్ డేటా ద ఎకనామిక్ గ్రోత్ రేట్ ఈజ్ లో ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్. ఆ పైన డేటా ఆధారంగా ఈ డెమోక్రటిక్ కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుందా? బట్ we cannot say that democracy is only the reason for lower growth rate. The growth rate depends on different issues, but we cannot say that democracy వల్లేనా ఈ లోవర్ గ్రోత్ రేట్ అని మనం చెప్పలేము. ద గ్రోత్ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అయి ఉంటుంది గ్రోత్ అనేది, డిఫరెంట్ ఇష్యూస్ పైన.
అర్థమైందా? దేర్ మే బీ ఏ హైయర్ డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్. ఇన్ఈక్వాలిటీస్ ఆర్ వెరీ హై ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్ లైక్ సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్. ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? ఈక్వల్గా చూడకపోవడం అనమాట. అంటే ఇన్ఈక్వల్ అనమాట, ఈక్వల్ కాకుండా. దేర్ మే బీ హైయర్ డిగ్రీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ డెమోక్రటిక్ కంట్రీస్. ఉండొచ్చు, ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు డెమోక్రటిక్ కంట్రీస్. ఇన్ఈక్వాలిటీస్ ఆర్ వెరీ హై అన్న ఏం డెమోక్రటిక్ కంట్రీస్. ఫర్ ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఏంటి? సౌత్ ఆఫ్రికా అండ్ బ్రెజిల్ అనేది డెమోక్రటిక్ కంట్రీస్ అయినప్పటికీ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. డెమోక్రసీస్ డు నాట్ అపియర్ టు బి వెరీ సక్సెస్ఫుల్ ఇన్ రెడ్యూసింగ్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్, బట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు రెడ్యూస్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ఈ డెమోక్రసీలో ఏంటి? వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఉంటాయి ఫర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ టు రెడ్యూస్ ఈ ఎకనామిక్ యొక్క ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయడానికి. ఏంటి? ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. అర్థమైందా? ఎందుకు ఇస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ఏంటి? కాస్త ఈ రెడ్యూస్ చేయడానికి. అంటే ఏంటి? ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఈ మనీ ఇవ్వడం వల్ల కొన్ని ఐటమ్స్, కొన్ని థింగ్స్ వీళ్ళు బై చేస్తారనమాట. అర్థమైందా? సో దీనివల్ల ఏంటి? మనం డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ బీయింగ్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తాం? టు రెడ్యూస్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం కోసం. అర్థమవుతుందా? అది. నెక్స్ట్ 25. హ్యాజ్ ఏ కన్జ్యూమర్ వాట్ రైట్స్ ఆర్ యూ అవేర్ ఆఫ్? యాజ్ ఏ కన్జ్యూమర్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ని ఏదైనా బైక్ కొనే వాళ్ళని కన్జ్యూమర్ అంటారు. వాట్ రైట్స్ యూ అవేర్ ఆఫ్? నీకేం తెలుసు? రైట్స్. రైట్ టు సేఫ్టీ. కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ కాజ్ హార్మ్ టు దేర్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అంటే ఫస్ట్ రైట్ టు సేఫ్టీ అంటే ఏంటి? కన్జ్యూమర్స్ హ్యావ్, మనం ప్రొటెక్ట్ చేయాలి ఫ్రమ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ కాజెస్ హార్మ్ టు దేర్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. అంటే మన లైఫ్కి యొక్క ఏదైనా గూడ్స్ అండ్ సర్వీసెస్ హార్మ్ చేస్తుంది. సో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేయడం అనమాట. రైట్ టు సేఫ్టీ. అలాగే రైట్ టు బి ఇన్ఫార్మ్డ్. కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద పర్టికులర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి ఇన్ఫార్మ్ చేయడానికి మన యొక్క రైట్ అనమాట. అంటే ఆ గూడ్ బాగాలేదు అని చెప్పి ఇన్ఫార్మ్ చేయడం. అలాగే రైట్ టు చూజ్. ఎనీ కన్జ్యూమర్ హూ రిసీవ్స్ ఎ సర్వీస్ హ్యాస్ ద రైట్ టు చూజ్ వెదర్ టు కంటిన్యూ టు రిసీవ్ ద సర్వీస్. ఏదైనా సర్వీస్ అనేది నీ యొక్క చూస్ చేసుకోవడం అనమాట. అంటే నీ యొక్క చాయిస్ అది, వెదర్ టు కంటిన్యూ చేయాలా వద్దా అని. నెక్స్ట్ రైట్ టు సీక్ రిడ్రెసల్ అంటే ఏంటి? కన్జ్యూమర్ హ్యావ్ రైట్ టు సీక్ రిడ్రెసల్ ఎగ్నెస్ట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఏంటి? సపోజ్ క్వాలిటీ లేకుండా ఒక కల్తీ మిల్క్ని అమ్మేస్తున్నాడు అనమాట. దాని మీద మనం రెడ్రెసల్కి కంప్లైంట్ చేయడం. అంటే ఏంటి? ఎగ్నెస్ట్ దాని మీద అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. రైట్ టు రిప్రజెంట్. కన్జ్యూమర్స్ హ్యావ్ ద రైట్ టు రిప్రజెంట్ ఇన్ ద కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెడ్రెసల్ కమిషన్. అంటే ఏంటి? మన యొక్క కంప్లైంట్ దాని మీద ఫైల్ చేయడం అనమాట. ఎక్కడ ఫైల్ చేయడం? కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెసల్ కమిషన్. అలాగే రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్. కన్జ్యూమర్ హ్యాస్ రైట్ టు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ విచ్ మేక్స్ ద పర్సన్ ఏ వెల్ ఇన్ఫార్మ్డ్ కన్జ్యూమర్. అంటే ఏంటి? కన్జ్యూమర్ యొక్క రైట్స్ మీద అవేర్నెస్ ఉండాలన్నమాట మనకి. ఆ అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఉంటే ఏంటి? విచ్ మేక్స్ ఏ వెల్ ఇన్ఫార్మ్డ్ కన్జ్యూమర్. మనం ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ చేయగలం అనమాట. అంటే సర్టెన్ గూడ్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పి. అర్థమైందా? అది 25. 26th. ఇండియాస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. అనలైజ్ ద స్టేట్మెంట్. మన ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఇంక్రీజ్ అయింది. ఆ స్టేట్మెంట్ అనలైజ్ చేయమన్నాడు. మిల్స్ ఇన్ బ్రిటన్ బిజీ విత్ వార్ ప్రొడక్షన్, సో ఇంపోర్ట్స్ ఫ్రమ్ బ్రిటన్ అనేది డిక్రీజ్. మిల్స్ ఇన్ బ్రిటన్ మిల్స్ అనేవి బిజీ విత్ వార్ ప్రొడక్షన్ ద్వారా బిజీ అయిపోయాయి అనమాట ఇంగ్లాండ్లో, బ్రిటన్లో. సో ఇంపోర్ట్స్ ఫ్రమ్ బ్రిటన్ ఇంపోర్ట్స్ అనేది ఏంటి? తగ్గిపోయింది. సో దేర్ వాజ్ ఎ గ్రేట్ డిమాండ్ ఫర్ గూడ్స్ ఇన్ ఇండియా. అప్పుడు ఏమైంది? మన యొక్క గూడ్స్ అనేది బాగా డిమాండ్ అనేది పెరిగింది. ఇండియన్ ఫ్యాక్టరీస్ వర్ కాల్డ్ అపాన్ టు సప్లై వార్ నీడ్స్ సచ్ యాజ్ జూట్ బ్యాగ్స్, క్లాత్ ఫర్ ఆర్మీ యూనిఫామ్, టెంట్స్ అండ్ లెదర్ బూట్స్. అయితే ఆ వరల్డ్ వార్ 1 టైంలో ఏమైంది? ఇండియన్ ఫ్యాక్టరీస్కి వర్ కాల్డ్ అపాన్ టు సప్లై వార్ నీడ్స్. అంటే వార్కి కావాల్సిన నీడ్స్ని సప్లై చేసాం మనం. ఏంటి? జూట్ బ్యాగ్స్, అలాగే క్లాత్ ఫర్ ఆర్మీ యూనిఫామ్స్ క్లాత్, అలాగే టెంట్స్ అండ్ లెదర్ బూట్స్ ఎక్సెట్రా. యుద్ధం వేసుకుంటారు కదండి బూట్స్, అలాగే టెంట్స్ కూడా వేసుకుంటారు కదా వార్ జరిగినప్పుడు. అవి కూడా అన్నీ కూడా మనమే సప్లై చేసాము. సో దానివల్ల ఏమైంది? మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అర్థమైందా? న్యూ ఫ్యాక్టరీస్ వర్ సెటప్. న్యూ ఫ్యాక్టరీస్ ఎందుకు పెట్టారు? మరి గూడ్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఇంకా ఫ్యాక్టరీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి.
అర్థమైందా? ఓల్డ్ ఫ్యాక్టరీస్ వర్క్డ్ మల్టిపుల్ షిఫ్ట్స్ టు ప్రొడ్యూస్ మోర్ గూడ్స్. అయితే ఓల్డ్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువసేపు వర్కర్స్తో చేయించేవారు అనమాట. ఎందుకు? ఇంకా గూడ్స్ అనేది ఇంగ్లాండ్కి బాగా, బ్రిటన్కి బాగా వరల్డ్ వార్ 1లో అవసరం కాబట్టి ప్రొడ్యూస్ మోర్ గూడ్స్ అనమాట. అలాగే మెనీ న్యూ వర్కర్స్ వర్ ఎంప్లాయిడ్, వర్కర్స్ వర్క్డ్ లాంగ్ అవర్స్. అలాగే చాలామంది ఎంప్లాయ్మెంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎందుకు? కొత్త కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏం కావాలి? ఎంప్లాయ్మెంట్ కావాలి, అంతే కదా, వర్కర్స్ కావాలి. దానికి వర్కర్స్ కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో అలాగే వర్కర్స్ కూడా లాంగ్ అవర్స్ వర్క్ చేశారు. సో దట్స్ వై మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్. అది రీరైట్ ద పారాగ్రాఫ్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఈ పారాగ్రాఫ్ చదివి మన ఓన్ వర్డ్స్లో రాయాలన్నమాట. అర్థమవుతుందా? ఈజీ అది. పారాగ్రాఫ్ చూడండి. ఆఫ్టర్ ద డిఫీట్ ఆఫ్ నెపోలియన్ 1815 యూరోపియన్ గవర్నమెంట్స్ వర్ డ్రివెన్ బై స్పిరిట్ ఆఫ్ కన్జర్వేటిజం బిలీవ్డ్ దట్ ఎస్టాబ్లిష్డ్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్స్ లైక్ మోనార్కీ. ఇదంతా చదివి దీని మీద మీరు పాయింట్స్ ఈజీగా ఇలా రాసుకుంటే సరిపోతుందండి. ఈజీగా అలాంటి క్వశ్చన్లు వస్తే మీకు చాలా ఈజీగా రాసేస్తారు. ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది కూడా ఈజీ. అలాంటి క్వశ్చన్, పారాగ్రాఫ్ క్వశ్చన్, అలాగే ఇలాంటి టేబుల్ ఇచ్చి కూడా పై చార్ట్ వేయమంటే మీరు ఈజీగా వేసేస్తారు. ఇక్కడ చూడండి, స్టేట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ 2018-19 హర్యానా, అలాగే 2,36,147. అలాగే కేరళ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, అలాగే బీహార్. దీన్ని ఏమన్నాడు? పై చార్ట్ వేసి చూపించమన్నాడు. సో ఈజీగా పై చార్ట్ వేసి, ఎక్కువగా ఏముంది? హర్యానా. సో అందుకు మనం హర్యానాకి ఎక్కువగా ఇచ్చాం. ఆ తర్వాత కేరళ, ఆ తర్వాత బీహార్. పై చార్ట్. ఇలాంటి క్వశ్చన్లు వస్తే మీకు ఈజీగా మీ చేతిలో లక్కీగా పారాగ్రాఫ్ క్వశ్చన్, ఇలాంటి పై చార్ట్, బార్ గ్రాఫ్ ఏమైనా గేయమంటే 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే ఈజీగా. నెక్స్ట్, హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లీషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా. హ్యూమన్ యాక్టివిటీస్, హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లీషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా. ఎలాగా ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఈ ఫ్లోరా అండ్ ఫోనా అనేది ఎలా డిప్లీషన్ అయ్యింది? ఎక్స్పెన్షన్ ఆఫ్ ద రైల్వేస్, అగ్రికల్చర్ అండ్ మైనింగ్ యాక్టివిటీస్ కంట్రిబ్యూటెడ్ టు డీఫారెస్టేషన్. ఈ రైల్వేస్ ద్వారా, అగ్రికల్చర్ ద్వారా, మైనింగ్ యాక్టివిటీస్ ద్వారా ఏమైంది? ఎక్కువగా డీఫారెస్టేషన్ అనేది ఎక్కువగా జరిగింది. అలాగే రైల్వేస్ అంటే రైల్వే లైన్ కట్టాలంటే ఏమవుతుంది? అక్కడ ఉన్న ఫారెస్ట్ని, ట్రీస్ని అన్నీ కూడా కట్ చేయాలి మనం. సో అలాగే అగ్రికల్చర్, అలాగే మైనింగ్ కూడా చేయాలంటే డీఫారెస్టేషన్ అంటే ఏంటి? అక్కడ ఉన్న ట్రీస్ని కట్ చేయడం అనేది డీఫారెస్టేషన్ అంటారు. దానివల్ల ఎక్కువగా ఈ డీఫారెస్టేషన్ అనేది జరిగింది. అలాగే షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ డీఫారెస్టేషన్. అలాగే షిఫ్టింగ్ కల్టివేషన్ మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. షిఫ్టింగ్ కల్టివేషన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ జూమింగ్ కల్టివేషన్, స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్, పోడు కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటో. నెక్స్ట్, లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కంట్రిబ్యూటెడ్ టు లాస్ ఆఫ్ ఫారెస్ట్. అంటే లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైనా వచ్చినప్పుడు మనకేంటి, ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయాలంటే ఏమవుతుంది? ఫారెస్ట్ అనేది ఎక్కువగా పోతుంది. ఎందుకు? అది ఏదైనా అక్కడ డెవలప్మెంట్ ఏదైనా కట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ కానీ ఒక పెద్ద కంపెనీ కట్టాలన్నా అక్కడున్న ఫారెస్ట్ అంతా కూడా క్లియర్ చేయాలి. ఇక్కడున్న అలాగే సమ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా వాజ్ క్లియర్డ్ ఫర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. అలాగే ఇంకొన్ని ఫారెస్ట్ ఏరియా క్లియర్ చేస్తారు. ఎందుకు? ఏదైనా రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్ గురించి. అలాగే గ్రేజింగ్ అండ్ ఫ్యూయల్ వుడ్ కలెక్షన్ కంట్రిబ్యూటెడ్ టు డిప్లీషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. గ్రేజింగ్ అంటే మేత ఎక్కువగా కానీ ఓవర్ గ్రేజింగ్ అయిపోతే. అలాగే ఫ్యూయల్ కానీ, ఫ్యూయల్ అంటే ఏంటి? వుడ్ కలెక్షన్ కానీ. వుడ్ అంటే ఏంటి? వుడ్ అంటే అప్పట్లో మనకి గ్యాస్ లేకుండా అప్పుడు విలేజెస్ ఏంటంటే మామూలు కర్రలతో పోయిన వెలిగించేవాళ్ళు అనమాట. దానివల్ల ఏమవుతుంది? డిప్లీషన్ ఆఫ్ ఫారెస్ట్ రిసోర్సెస్. అది 21 యొక్క ఆన్సర్. నెక్స్ట్ 22, వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ యాజ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. ఎందుకు సోలార్ ఎనర్జీకి మంచి ఫ్యూచర్ ఉన్నది ఇండియాలో? ఎక్స్ప్లెయిన్. ఇండియా ఈజ్ ఏ ట్రాపికల్ కంట్రీ, ఇట్ హ్యాస్ అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఆఫ్ యూజింగ్ సోలార్ ఎనర్జీ. మనది ఏంటంటే ట్రాపికల్ కంట్రీ, దానివల్ల ఏమవుతుంది? అన్లిమిటెడ్ మనకి ఎక్కువగా సోలార్ ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది. సో అదొకటి. అలాగే సోలార్ ఎనర్జీ ఇస్ ద మోస్ట్ ఎకనామికల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ. మోస్ట్ ఎకనామికల్ అండ్ ఎకో ఫ్రెండ్లీ అనమాట, అంటే ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. సో దట్స్ వై వి
ప్రిఫర్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఇన్స్టాలేషన్స్ ఆర్ చీపర్ దెన్ ట్రెడిషనల్ ఎనర్జీ ప్లాంట్స్. సోలార్ ఎనర్జీ ఇన్స్టాలేషన్ అనేది సోలార్ ప్యానెల్స్ ఇవన్నీ కూడా చీపర్ అనమాట కంపేర్ టు ట్రెడిషనల్ ఎనర్జీ ప్లాంట్స్. సోలార్ ప్యానెల్స్ కెన్ బి ఇన్స్టాల్డ్ అట్ ఎనీవేర్ అట్ ఏ స్మాల్ హౌస్ ఆర్ ఏ బిగ్ ఫ్యాక్టరీ. అయితే ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఎక్కడైనా కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఒక చిన్న ఇంటి పైన అలాగే ఒక పెద్ద ఫ్యాక్టరీ పైన. అలాగే సోలార్ ఎనర్జీ ఈజ్ ఫాస్ట్ బికమింగ్ పాపులర్ ఇన్ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో ఎక్కువగా ఈ సోలార్ ఎనర్జీ అనేది బాగా పాపులర్ అవుతుంది. అలాగే ఇట్ మినిమైజ్ ద డిపెండెన్స్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆన్ ఫైర్వుడ్ అండ్ డంక్ కేక్స్. ఇట్ మినిమైజ్ ద డిపెండెన్స్ ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ అండ్ ఈ ఫైర్వుడ్ అండ్ డంక్ కేక్స్ అంటే పిడకలతో కాల్చడం, అదే పొయ్యిని వెలిగించడం, అలాగే ఈ యొక్క వుడ్తో పొయ్యిని వెలిగించడం అనేది కూడా బాగా తగ్గుతుంది ఈ సోలార్ ఎనర్జీ వల్ల, ఈ సోలార్ ప్యానల్ వల్ల. సో అది 23rd. ఇది కూడా 22 చూడండి. ఇలాంటి క్వశ్చన్లు వస్తే మీకు చాలా డెడ్ ఈజీగా రాసిస్తారు. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్. నెక్స్ట్ 24 చూడండి. అనలైజ్ వై ఉమెన్ వర్కర్స్ ఇన్ బ్రిటన్ అటాక్డ్ ద స్పిన్నింగ్ జెన్నీ. ఎందుకు ఉమెన్ వర్కర్స్ అనేది బ్రిటన్లో ఈ స్పిన్నింగ్ జెన్నీ మీద ఎందుకు అటాక్ చేశారు? స్పిన్నింగ్ జెన్నీ స్పీడెడ్ అప్ ద స్పిన్నింగ్ ప్రాసెస్ అండ్ రెడ్యూస్డ్ లేబర్ డిమాండ్. ఈ స్పిన్నింగ్ జెన్నీ వల్ల ఏమవుతుంది? స్పిన్నింగ్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అయిపోవడం వల్ల లేబర్ అనే డిమాండ్, అంటే లేబర్ కాకుండా ఎక్కువగా ఈ స్పిన్నింగ్ యూజ్ చేస్తారు. అర్థమైందా? దానివల్ల ఏమవుతుంది? అక్కడ వర్కర్స్ అనేవాళ్ళు రెడ్యూస్ అయిపోతారు, వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అయిపోద్ది అనమాట. అది ఫస్ట్ పాయింట్. మెనీ ఉమెన్ వర్కర్స్ వర్ సర్వైవింగ్ ఆన్ హ్యాండ్ స్పిన్నింగ్. అయితే ఎందుకు ఈ బ్రిటన్లో ఉమెన్ అనేవాళ్ళు ఈ స్పిన్నింగ్ జెన్నీ మీద ఎందుకు అటాక్ చేశారంటే, ఎందుకు హ్యాండ్ స్పిన్నింగ్ అంటే అక్కడున్న ఉమెన్స్ ఎక్కువగా డిపెండెంట్ ఆన్, అంటే సర్వైవింగ్ అంటే ఎక్కువగా దేని ఆధారం మీద ఎక్కువ డిపెండ్ అయ్యారంటే ఈ హ్యాండ్ స్పిన్నింగ్. సో అప్పుడు ఈ స్పిన్నింగ్ జెన్నీ వచ్చేస్తే ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది అనమాట, అన్ఎంప్లాయిడ్ అయిపోతారు. సో దట్స్ వై దే అటాక్ ద స్పిన్నింగ్ జెన్నీ. అలాగే సింగిల్ వర్కర్ కుడ్ టర్న్ ఏ నెంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ అండ్ స్పిన్ సెవరల్ థ్రెడ్స్ అట్ ఎ టైమ్ బై యూజింగ్ దిస్ మిషన్. సింగిల్ వర్కర్ కుడ్ టర్న్ ఏ నెంబర్ ఆఫ్ స్పిన్డిల్స్ అండ్ స్పిన్ సెవరల్ థ్రెడ్స్ అట్ ఎ టైమ్ బై యూజింగ్ దిస్ మిషన్ అనమాట. అలాగే ఉమెన్ ఫియర్ దట్ దే వుడ్ లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్. అలాగే ఉమెన్ కూడా భయం వేసింది ఈ స్పిన్నింగ్ జెల్లీ వల్ల వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా పోతుందని. సో ఉమెన్ వర్కర్స్ అటాక్. సో అందుకే మీకు చెప్పాను, ఉమెన్ వర్కర్స్ అనేవాళ్ళు ఆ స్పిన్నింగ్ జెన్నీ మీద అటాక్ చేశారనమాట. నెక్స్ట్ ఈజీగా రాస్తారండి. నెక్స్ట్ 25 చూడండి. ఐడెంటిఫై ద ఛాలెంజెస్ టు డెమోక్రసీ. ఛాలెంజెస్ అనమాట, డెమోక్రసీ యొక్క ఛాలెంజెస్ ఐడెంటిఫై చేయండి. కరప్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్. చాలా గవర్నమెంట్ స్కీమ్స్లో ఏమవుతుందంటే కరప్షన్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. గవర్నమెంట్స్ స్కీమ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక రైతు భరోసా కానీ ఏవైనా స్కీమ్స్ ఉంటే ఏంటి, ఒక ఫేక్ ల్యాండ్ని క్రియేట్ చేసి ఆ అమౌంట్ వాళ్ళు తీసేసుకుంటారనమాట. సో అలాంటి కరప్షన్ అనేది ఎక్కువగా ఈ గవర్నమెంట్ స్కీమ్లో జరుగుతుంది. అలాగే మనీ అండ్ మజిల్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్. అలాగే ఈ మనీ అంటే డబ్బు, ఫండ్స్ అంటే ఎక్కువ మనీ, ఓట్లు కొనడం. అలాగే మజిల్ పవర్ అంటే ఏంటి? చంపించడం. దీన్ని ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్స్ అనమాట. అలాగే క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఇన్ఫ్లుయెన్స్ పాలిటిక్స్. అలాగే క్యాస్ట్, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ పాలిటిక్స్లో ఎక్కువగా అవుతుంది ఈ డెమోక్రసీలో. క్రిమినల్స్ ఆర్ ఎలక్టెడ్ ఇన్ సమ్ కాన్స్టిట్యుయెన్సీస్. కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అయితే ఏకంగా క్రిమినల్సే ఎలక్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మీడియా ఈజ్ మిస్లీడింగ్ పీపుల్. అలాగే మీడియా కూడా మిస్లీడ్ చేస్తుంది అనమాట పీపుల్. మిస్లీడ్ చేయడం అంటే నథింగ్ బట్ చెడ్డ వాళ్ళని మంచిగా చూపించడం, మంచి వాళ్ళని చెడ్డగా చూపించడం అనమాట. దానివల్ల ఏమవుతుంది? పీపుల్ అనేవాళ్ళు మిస్లీడ్ అయ్యి మంచి వాళ్ళకి ఓటు లేకుండా చెడ్డ వాళ్ళకి ఓటేసి గెలిపించడం అనమాట. అలాగే లిక్కర్ అండ్ మనీ ఇన్ఫ్లుయెన్స్ ఓటింగ్. అలాగే లిక్కర్, మందు, అలాగే మనీ అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ మీకు తెలిసే ఉంటుంది. మందు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. అలాగే ఓటు వేయడం గురించి ఎంతో మనీ ఇస్తారు, లిక్కర్ ఇస్తారు, బిర్యానీ పొట్లాలు మీకు తెలిసిందే. సో దానివల్ల ఈ డెమోక్రసీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ ఇది ఇందాక చెప్పాను. హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్, రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్. నెక్స్ట్ 27 చూడండి. ద ఎర్త్ హ్యాస్ ఎనఫ్ రిసోర్సెస్ to meet the needs of all but not enough to satisfy the greed of even one పర్సన్. అర్థమైంది? ఎర్త్ హ్యాస్ మనకి చాలా రిసోర్స్ ఉన్నాయి టు మీట్ ద నీడ్స్ ఆఫ్ పీపుల్ గురించి, బట్ నాట్ ఇనఫ్ టు సాటిస్ఫై ద గ్రీడ్ ఆఫ్ ఈవెన్ వన్. కానీ ఎన్ని రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా
మనకి అవసరం తగ్గట్టు రిసోర్సెస్ ఉన్నా కూడా కానీ ఒక్క ఆశపరుడు గ్రీడ్ అంటే ఒక ఆశపరుడికి అది సాటిస్ఫై కాదనమాట. క్వశ్చన్, హౌ ది స్టేట్మెంట్ రిలివెంట్ టు ద డిస్కషన్ ఆఫ్ డెవలప్మెంట్కి ఎలా రిలివెంట్ అవుతుంది డిస్కస్ చేయండి. రిసోర్సెస్ ఆర్ నెససరీ ఫర్ ద డెవలప్మెంట్. రిసోర్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఫర్ డెవలప్మెంట్ పర్పస్. ద రిసోర్సెస్ షుడ్ బి యూజ్డ్ కేర్ఫుల్లీ, దే మస్ట్ బి అవైలబుల్ టు ఫ్యూచర్ జనరేషన్స్. అంటే ఏంటి? రిసోర్సెస్ అనేది కేర్ఫుల్గా యూజ్ చేయాలి. అలాగే ఆ రిసోర్సెస్ కేర్ఫుల్గా యూజ్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ కూడా అవైలబుల్గా ఉండాలి. అర్థమైందా? అలాగే బట్ ఎ ఫ్యూ గ్రీడీ పీపుల్ ఆర్ యూజింగ్ ద రిసోర్సెస్ హెవీలీ అండ్ దే బికమ్ రిచ్. కొంతమంది ఆస్పర్లు ఏం చేస్తున్నారు? ఆ రిసోర్సెస్ బాగా విపరీతంగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళు రిచ్ అయిపోతున్నారు. అర్థమైందా? అలాగే మెనీ పూర్ పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. చాలామంది ప్యూర్ పీపుల్ అనేవాళ్ళు ఆ రిసోర్సెస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. అర్థమైందా? సో ద రిసోర్సెస్ షుడ్ బి అవైలబుల్ టు ఆల్ పీపుల్, దిస్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ పీపుల్. అంటే ఏంటి? రిసోర్సెస్ అనేది అందరికీ కూడా ప్రతి ఒక్క పీపుల్కి కావాలి. ఆ ప్రతి ఒక్క పీపుల్కి అందిస్తే అలాగే దిస్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ఏమవుతుంది? అందరూ కూడా డెవలప్ అవుతారు. ఒక్కడే కాకుండా అందరూ కూడా డెవలప్ అవుతారు. అర్థమైందా? నెక్స్ట్ 28th, describe some of your duties as a consumer if you visit a shopping complex in your locality. నీ యొక్క కన్జ్యూమర్ నీ యొక్క డ్యూటీ ఏంటి? నువ్వు కన్జ్యూమర్ అంటే ఏంటి? ఒక షాప్కి వెళ్తే నువ్వు కన్జ్యూమర్. ఎందుకు? ఏదైనా ప్రోడక్ట్ కొనాలనుకుంటాం. ఇఫ్ యూ విజిట్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ ఇన్ యువర్ లొకాలిటీ, నీ యొక్క డ్యూటీస్ ఏంటి? కన్జ్యూమర్ షుడ్ చెక్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ద గూడ్స్. ఫస్ట్ ఏం చేయాలి? ఆ గూడ్స్ చెక్ చేయాలి. అది మంచిదా కాదా, అందులో ఏవైనా డిఫెక్ట్ ఉందా లేదా. అలాగే లుక్ అవుట్ ఫర్ లోగోస్ లైక్ ఐఎస్ఐ, ఎగ్ మార్క్ ఎక్సెట్రా ఆన్ ద గూడ్స్ మీద కొన్ని లోగోస్ ఉంటాయండి. ఎగ్ మార్క్ అని, ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. అదేమైంది ఒక బ్రాండ్ టైప్ అనమాట. అదేమైందా? ఆ బ్రాండ్ చూస్తాం. అలాగే డు నాట్ పే మోర్ దెన్ ఎంఆర్పి, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ కన్నా ఎక్కువగా పే చేయకూడదు. అలాగే ఆస్క్ ఫర్ ద బిల్ అడగాలి. అలాగే వారంటీ కార్డు కూడా అడగాలి. చెక్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ద గూడ్స్. అలాగే గూడ్స్ యొక్క ఎక్స్పైరీ డేటు చెక్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క గూడ్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అది మీరు చెక్ చేయాలి. అర్థమైందా? అలాగే రీడ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేబుల్డ్ ఆన్ ద గూడ్స్ మీద ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నువ్వు చదవాలి. అలాగే ఇఫ్ ఎనీ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఆర్ ఫౌండ్ బ్రింగ్ ఇన్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఫోరం. ఏదైనా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అయితే నువ్వేం చేయాలి? నోటీస్ తెలపాలి. ఎవరికి తెలపాలి? కన్జ్యూమర్ ఫోరం అంటే నథింగ్ బట్ కన్జ్యూమర్ బాడీ, ఒక సంస్థ. ఈ కన్జ్యూమర్ యొక్క సంస్థకు నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? అలాగే చెక్ వెదర్ ద వెయిట్ ఆఫ్ ద గూడ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. అలాగే ఆ గూడ్ యొక్క వెయిట్ కరెక్ట్ ఉందా లేదో కూడా నువ్వు చెక్ చేయాలి. నెక్స్ట్, హౌ హ్యావ్ హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్టెడ్ ద డిప్లీషన్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫోనా. హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఈ ఫ్లోరా అండ్ ఫోనాకి డిప్లీషన్ ఎలా జరుగుతుంది? ఇది కూడా మీకు ఇందాక చెప్పానండి, ఫ్లోరా అండ్ ఫోనా. ఇక్కడ ఫ్లోరా అంటే ఏంటంటే ట్రీస్ అనమాట. ఫోనా అంటే యానిమల్స్. ఫ్లోరా అంటే ట్రీస్, ఫోనా అంటే యానిమల్స్. డిస్క్రైబ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గోల్డ్ ఇన్ కోల్ డిస్క్రైబ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోల్ ఇన్ ఇండియా. కోల్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగింది ఇండియాలో? గోంద్వానా కోల్ డిపాజిట్స్ ఆర్ లొకేటెడ్ అట్ దామోదర్ వ్యాలీ, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. గోంద్వానా కోల్ డిపాజిట్స్ అని ఉన్నాయి. ఎక్కడున్నాయి? అది దామోదర్ వ్యాలీ అంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. అలాగే సమ్ ఇంపార్టెంట్ కోల్డ్ ఫీల్డ్స్ ఏవనంటే జరియా, రాణిగంజ్, బొకారో ఆర్ ఇంపార్టెంట్ కోల్డ్ ఫీల్డ్స్. ద గోదావరి, మహానది, సన్ అండ్ వార్దా వ్యాలీస్ ఆల్సో కంటైన్ కోల్ డిపాజిట్స్. ఆ వ్యాలీస్ కూడా కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. ఏం దీనికి? గోదావరి, మహానది, సన్ అండ్ వార్దా వ్యాలీస్ ఆల్సో కంటైన్ కోల్ డిపాజిట్స్. టెరిషరీ కోల్స్ అక్కర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనమాట. టెరిషరీ కోల్స్ అక్కర్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్. ఈ టెరిషియర్ కోల్స్ అనేది ఎక్కువగా ఎక్కడున్నాయంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్. నెక్స్ట్ 23rd చూడండి. ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ ప్రెజెంట్ డే ఇండియా. ఎక్స్ప్లెయిన్ హౌ. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ స్టిల్ రిలవెంట్ ఇన్ ప్రెజెంట్ డే ఇండియా. ఎక్స్ప్లెయిన్ హౌ. అలాగా ద ఐడియల్స్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ యాక్చువల్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ దిస్ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం ఇది తీసుకున్నాం. లిబర్టీ,
లిబర్టీ అంటే ఫ్రీడమ్, ఈక్వాలిటీ అంటే అందరూ ఈక్వల్గా చూడడం, ఫ్రెటర్నిటీ మీన్స్ ట్రీట్ అమాంగ్ బ్రదర్హుడ్ అని. ఇది తీసుకుంది, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ యాక్చువల్లీ we taken from French Revolution. These three ideals are included in the preamble of the Indian Constitution. మన కాన్స్టిట్యూషన్లో ఈ 3 ఐడియల్స్ అనేది ఉంది. ఏంటి? లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. కాన్స్టిట్యూషన్ గివ్ అస్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ద రైట్ టు ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్. అలాగే మన కాన్స్టిట్యూషన్ ఏమొచ్చింది? రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మన యొక్క ఫ్రీడమ్ అనమాట. స్పీచ్ ఇచ్చినప్పుడు మనం స్వేచ్ఛ అనమాట, మనం మాట్లాడవచ్చు. అలాగే ఎక్స్ప్రెషన్, మన యొక్క భావాలను తెలపచ్చు. అలాగే రైట్ టు ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్. ద కాన్స్టిట్యూషన్ గివ్ అస్ ద రైట్ టు ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్. అందరూ కూడా చట్టం ముందు సమానులే. రైట్ టు ఈక్వాలిటీ, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఫ్రెటర్నిటీ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఈ ఫ్రెటర్నిటీ అనేది ఇంక్లూడ్ చేశారు. ముఖ్యంగా ఈ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ is taken from this French Revolution. These 3 ideals are included in the preamble of the Indian Constitution. Constitution give us the ఏంటి? మనకి Constitution is a right to freedom of speech and expression, the right to freedom to form association. Also the Constitution give us to right to equality, all are equal before law. చట్టం ముందు అందరూ సమానులే. మీకు ఆల్రెడీ ఇది కూడా చెప్పేసానండి. అనలైజ్ ద లివింగ్ కండిషన్ ఆఫ్ ద వర్కర్స్ డ్యూరింగ్ ఇండస్ట్రియలైజేషన్. లివింగ్ కండిషను ఎలా ఉండేది ఇండస్ట్రియలైజేషన్ టైంలో? నెక్స్ట్ ఇది చూడండి 25. మెన్షన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఉమెన్ ఆర్ డిస్క్రిమినేటెడ్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ ఇన్ ఇండియా. Aspect of in which women are discriminated or disadvantaged in India. Parents give less importance to their girls' education. చూడండి, పేరెంట్స్ అనేవాళ్ళు చాలా లెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చాలామంది చూస్తుంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్, మగవాళ్ళకి వచ్చి ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదివిస్తారు, ఆడవాళ్ళకి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ క్లియర్గా ఉంది కదా, క్లియర్గా మీకు అర్థమైపోతుంది. పేరెంట్స్ గివ్ లెస్ ఇంపార్టెన్స్ టు గర్ల్స్ ఎడ్యుకేషన్కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఉమెన్ ఆర్ పెయిడ్ లెస్ దాన్ మెన్ ఫర్ ద సేమ్ వర్క్. ఉమెన్ సేమ్ వర్క్ చేసినప్పటికీ ఉమెన్స్కి అనేవాళ్ళు మీరు చేసుకుంటారు. డైలీ వేజ్ లేబరర్స్కి మెన్కి వచ్చి 1000 రూపీస్ ఇస్తే ఉమెన్కి వచ్చి ఒక 600 రూపీస్ ఇస్తారు. అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? ఉమెన్ ఆర్ పెయిడ్ లెస్ దాన్ సేమ్. ఇద్దరు సేమ్ వర్క్ చేసినప్పటికీ ఉమెన్కి అనేవాళ్ళు చాలా తక్కువగా ఇస్తారు. అలాగే ఉమెన్ ఫేస్ రిస్ట్రిక్షన్స్ ఇన్ జాబ్స్ అండ్ ఫ్రీడమ్లో ఉమెన్స్ అనేవాళ్ళు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తారు అనమాట. అంటే ఫేస్ రిస్ట్రిక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి ఎవరైనా ఆర్మీకి వెళ్తే మ్యాక్సిమం పేరెంట్స్ ఒప్పుకుంటారు. అదే అమ్మాయిలు వెళ్తానంటే ఆర్మీ ఎందుకు అని చెప్పి అంటారనమాట. అంటే రిస్ట్రిక్షన్స్ అనమాట జాబ్స్లో. అర్థమైందా? జాబ్స్ అండ్ ఫ్రీడమ్. అలాగే ఉమెన్ సఫర్ ఫ్రమ్ వైలెన్స్ అండ్ హరాస్మెంట్. అది డొమెస్టిక్ వైలెన్స్. అలాగే హరాస్మెంట్, వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ అంటే టీజింగ్ చేయడం వల్ల. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఈ డౌరీ అంటే కట్నాల గురించి వేధింపులు, దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఉమెన్ అనేవాళ్ళు సఫర్ అవుతున్నారు. ఉమెన్ హ్యావ్ నో ఫ్రీడమ్ టు టేక్ డిసిషన్స్ రిగార్డింగ్ ఫ్యామిలీ మ్యాటర్స్. ఏదైనా ఒక ఫ్యామిలీ మ్యాటర్ వచ్చిందనుకోండి, ఉమెన్కి అసలు డిస్కస్ చేయడానికి కూడా అలో చేయరనమాట. అది. నెక్స్ట్, గర్ల్స్ అండ్ ఉమెన్స్ ఆర్ గివెన్ లెస్ ఇంపార్టెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు హెల్త్ ఇష్యూస్. గర్ల్స్కి ఉమెన్కి లెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు రెస్పెక్ట్ టు హెల్త్ ఇష్యూస్లో కూడా. అలాగే ఉమెన్స్ ఫేస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హ్యావ్ దే డిపెండ్ ఆన్ హస్బెండ్ ఆర్ పేరెంట్స్. అలాగే ఉమెన్స్ కూడా ప్రజెంట్ ఇప్పుడంటే ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల ఉమెన్ అనేవాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. కానీ ఈ ఉమెన్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా మనీ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటారు? హస్బెండ్ లేదంటే పేరెంట్. అర్థమైందా? అది యొక్క కూడా ప్రాబ్లమ్, డిస్క్రిమినేటెడ్ అనమాట. అది 25. నెక్స్ట్ 26 చూడండి. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కెన్ అఫోర్డ్ డెమోక్రసీ బట్ ద పూర్ నీడ్ డిక్టేటర్షిప్ టు బికమ్ రిచ్. గివ్ ఆర్గ్యుమెంట్ టు సపోర్ట్ ఆర్ అపోజ్ దిస్ అసెర్షన్. ఇండస్ట్రియలైజ్డ్ ఏవైతే బాగున్నాయో డెమోక్రసీని అఫోర్డ్ చేయగలదు. బట్ ద పూర్ కెన్ ఎవర్ డిక్టేటర్షిప్ కావాలి టు బికమ్ రిచ్ అవ్వాలంటే. ఐ అపోజ్ దిస్ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ని నేను అపోజ్ చేస్తున్నాను. ఎందుకు? ద ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ పూర్ కంట్రీస్ అండర్ డిక్టేటర్షిప్ ఈజ్ 4.34%. దట్ ఆఫ్ పూర్ కంట్రీస్ అండర్ డెమోక్రసీ ఈజ్ 4.28% బిట్వీన్ 1950 to 2000. చూడండి, పూర్ కంట్రీస్ అండర్ ద డిక్టేటర్షిప్ వచ్చినప్పుడు 4.34%. అదే పూర్ కంట్రీస్ అండర్ డెమోక్రసీ వచ్చినప్పుడు 4.28%.
28% between 1950 to 2000. Economic growth rate is almost equal both in dictatorship and democracy. Economic growth rate అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది బోత్ డిక్టేటర్షిప్లో అలాగే డెమోక్రసీలో. సో వీ కెనాట్ సే దట్ కంట్రీస్ అండర్ డిక్టేటర్షిప్ వుడ్ డెవలప్ మోర్ దాన్ ద కంట్రీస్ అండర్ డెమోక్రసీ. మనం అలాగని చెప్పలేము. అంటే ఎలా చెప్పలేము? డిక్టేటర్షిప్ ఉన్న రూలింగ్లో అదే వుడ్ డెవలప్ మోర్ దాన్ కంట్రీస్ అండర్ డెమోక్రసీ కన్నా డిక్టేటర్షిప్ రూలింగ్లోనే పూర్ అనే వాళ్ళు ఎక్కువగా రిచ్ అయ్యారని చెప్పి ఈ స్టేట్మెంట్ మనం చెప్పలేము. అదే ఎందుకు? బోత్ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ బోత్ ఇన్ డిక్టేటర్షిప్ అండ్ డెమోక్రసీ. ఏ కంట్రీస్ డెవలప్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద పాలసీస్, కోఆపరేషన్, రిసోర్సెస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ దేని మీద బేస్డ్ అయిందంటే ఆ కంట్రీ యొక్క పాలసీస్ మీద, కోఆపరేషన్ వల్ల, రిసోర్సెస్ వల్ల, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. పూర్ కంట్రీస్ అండర్ డెమోక్రసీ మే ఆల్సో బీ డెవలప్డ్ విత్ గుడ్ పాలసీస్. అలాగే పూర్ కంట్రీస్ కూడా అండర్ డెమోక్రసీ వల్ల డెవలప్ అవ్వచ్చు. ఎలా డెవలప్డ్ అవుతుంది? డ్యూ టు గుడ్ పాలసీస్ ఉంటే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అంతేగాని డిక్టేటర్షిప్ అయితే పూర్ వాళ్ళు బాగా రిచ్ అయిపోతారని, బాగా డెవలప్ అవుతారని ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మన డేటా ఆల్మోస్ట్ ఈక్వల్ బోత్ ఇన్ డిక్టేటర్షిప్ అండ్ డెమోక్రసీ అదనమాట. నెక్స్ట్, డిజైన్ ఏ డెవలప్మెంట్ మోడల్ ఫర్ ఏ పూర్ నేషన్ ఇన్ కంటెస్ట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇండియా హ్యాస్ అబండెంట్ హ్యూమన్ రిసోర్సెస్, సో ద గవర్నమెంట్ షుడ్ డిపెండ్ మోర్ మనీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్. డిఫైన్ ఏ డెవలప్మెంట్ మోడల్ ఫర్ ఏ ఒక డెవలప్మెంట్ మోడల్ తయారు చేయండి పూర్ నేషన్ ఇన్ ద కంటెస్ట్ ఆఫ్, అంటే పూర్ యొక్క దేశానికి డెవలప్మెంట్ మోడల్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఎలా చేయాలో ఒక మోడల్ తయారు చేయమని అంటున్నాడు అనమాట. ఎగ్జాంపుల్, ఇండియా హ్యాస్ అబండెంట్ హ్యూమన్ రిసోర్సెస్, సో ద గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మోర్ మనీ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్. మన ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మనం ఇండియా అనేది ఎక్కువగా దేని మీద స్పెండ్ చేయాలి? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆఫ్ ద పీపుల్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ షుడ్ బి ఇంప్రూవ్డ్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. అలాగే గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? చిన్న చిన్న బిజినెస్కి మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ అంటే ఎంప్లాయ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా క్రియేట్ చేయాలన్నమాట. అర్థమైందా? ఇది సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ షుడ్ బి ప్రమోటెడ్. ఎక్కువ ఈ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ అనేది ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అలాగే అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అలాగే ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి మనం రూరల్ ఏరియాస్లో సపోర్ట్ చేస్తూ ఉండాలి. అంటే ఎక్కువగా ఫార్మర్స్ ఎవరైతే రూరల్ ఏరియాస్ వాళ్ళకి ఈ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనేది సపోర్ట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, mention a few factors which cause exploitation of consumers. Exploitation of consumers, few factors అంటే ఏంటి? సమ్ కన్జ్యూమర్స్ ఆర్ ఇల్లిటరేట్స్, ట్రేడర్స్ మే చీట్ దోస్ కన్జ్యూమర్స్. అంటే సమ్ కన్జ్యూమర్స్ ఎవరైతే ఏదైనా కొనాలనుకుంటున్నారో వాళ్ళు చదువు రాకపోతే కొంత ట్రేడర్స్ ఏం చేస్తారు? వాళ్ళని మోసం చేస్తారనమాట. అదొకటి. ప్రొడ్యూసర్స్ మే సెల్ ద ప్రొడక్ట్స్ అట్ హయ్యర్ ప్రైసెస్ డ్యూ టు లిమిటెడ్ కాంపిటీషన్ తక్కువ ఉందంటే ఏం చేస్తారు? ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు ఎక్కువగా అమ్ముతారనమాట. అర్థమైందా? ప్రోడక్ట్ అనేది హయ్యర్ ప్రైసెస్ అనేది హయ్యర్ ఒక 4 to 5 కాంపిటీటర్స్ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ అనేది తగ్గుతుంది. కానీ ఇద్దరు ఉన్నారనుకోండి, ప్రైస్ అనేది ఆటోమేటిక్గా ప్రోడక్ట్ అనేది ప్రైస్ అనేది హైగా ఉంటుందన్నమాట. ట్రేడర్స్ మే చీట్ కన్జ్యూమర్స్ బికాజ్ కన్జ్యూమర్స్ బై ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అండ్ దే ఆర్ స్కాటర్డ్. ట్రేడర్స్ అనేవాళ్ళు కన్జ్యూమర్స్ని చీట్ చేస్తారు, ఎందుకంటే తక్కువ కొంటారు కాబట్టి చీట్ చేసే అవకాశం ఉన్నాయి. అలాగే ట్రేడర్స్ మే చీట్ కన్జ్యూమర్స్ వన్ గవర్నమెంట్ సూపర్విజన్ ఈజ్ వీక్. అలాగే ట్రేడర్స్ అనేవాళ్ళు కన్జ్యూమర్స్ని మోసం చేస్తారు. అలాగే గవర్నమెంట్ యొక్క సూపర్విజన్ అనేది చాలా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ కన్జ్యూమర్స్కి చీట్ చేసే అవకాశం అయితే ఉంది. కన్జ్యూమర్స్ ఆర్ ఫోర్స్డ్ టు బై అట్ హయ్యర్ ప్రైసెస్ వెన్ సప్లై ఈజ్ లిమిటెడ్. అలాగే సప్లై అనేది చాలా తక్కువగా ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయితే ఆ ఫోర్స్గా సపోజ్ ఆనియన్స్ ఉన్నాయనుకోండి, ఆనియన్స్ యొక్క సప్లై అనేది తక్కువ అయితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆనియన్స్ అనేది ఎంత ప్రైస్ అయినా ఎందుకు మనకు అవసరం కానీ కొనాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? హై ప్రైసెస్కి అమ్ముతారు అనమాట. అదే ఈ పాయింట్ యొక్క అర్థం. అలాగే కన్జ్యూమర్స్ ఆర్ చీటెడ్ వెన్ దే డు నాట్ నో కంప్లీట్ ట్రూ ఇన్ఫర్మేషన్ అబౌట్ గుడ్స్. అలాగే కన్జ్యూమర్స్ అనేవారు చీట్ చేస్తారు. ఎలా మోసపోతారు? కన్జ్యూమర్స్ ఆర్ చీటెడ్
మోసపోతారు. ఎలా మోసపోతారు? వెన్ దే డు నాట్ నో కంప్లీట్ ట్రూ ఇన్ఫర్మేషన్ ఆఫ్ గూడ్స్. అంటే ఏంటి? ఆ గూడ్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియక ఈ కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మోసపోతారు. ఫ్యూచర్స్ ఆర్ మార్క్డ్ బై ద నెంబర్స్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ ఆఫ్ ఇండియా. ఐడెంటిఫై దిస్ ఫ్యూచర్స్. అలాంటిది ఇస్తే చూసుకోండి. అంటే ఇలాగ లొకేట్ చేసి అసలు ఇక్కడ ఏముంది, అలాగే ఇక్కడ లొకేట్ చేసి ఇక్కడ ఏముంది అంటారు. అర్థమైందా? ఫస్ట్ది వచ్చి ఇక్కడ ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ ఉంది. గిర్ నేషనల్ పార్క్ వచ్చి ఎక్కడంటే గుజరాత్. అలాగే సెకండ్ వచ్చి కిస్తావర్ నేషనల్ పార్క్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలాంటివి వచ్చినప్పుడు కొద్దిగా డిఫికల్ట్ ఉంటుంది, కొద్దిగా చూసుకోండి. గిర్ నేషనల్ పార్క్ ఇన్, ఇక్కడ వచ్చి ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్, ఇక్కడికి వచ్చి కిస్తావర్ నేషనల్ పార్క్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ చూసుకోండి. వై డూ వీ నీడ్ టు కన్జర్వ్ మినరల్ రిసోర్సెస్. మినరల్ రిసోర్స్ అనేది మనం ఎందుకు కన్జర్వ్ చేసుకోవాలి? ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ వర్కబుల్ మినరల్ డిపాజిట్స్ ఈజ్ ఓన్లీ 1% ఆఫ్ ద ఎర్త్ క్రస్ట్లో. మినరల్ డిపాజిట్స్ ఎంత ఉందంటే ఓన్లీ 1% ఉందండి ఎర్త్ క్రస్ట్లో. అర్థమవుతుందా? ఎర్త్ క్రస్ట్ అంటే అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. మీకు ఎర్త్ క్రస్ట్లో మీకు అవుటర్ లేయర్ వచ్చి క్రస్ట్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ వచ్చి మ్యాంటిల్ ఉంటుంది, ఇంకా ఇన్నర్ వచ్చి కోర్ ఉంటుంది అనమాట. అది అవుటర్ లేయర్. మన క్రస్ట్లో మినరల్ డిపాజిట్స్ వచ్చి ఓన్లీ 1% అనేది ఉంది. ఇట్ టేక్స్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఫర్ మినరల్ రిసోర్సెస్ టు ఫామ్. ఒక మినరల్ రిసోర్స్ ఫామ్ అవ్వడానికి బిలియన్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఎందుకు ఇంత జాగ్రత్తగా కన్జర్వ్ చేయాలంటే మనకి ఎర్త్ క్రస్ట్లో ఓన్లీ 1% ఆఫ్ మినరల్ ఉంది కాబట్టి. మినరల్ రిసోర్స్ ఆర్ డిక్రీజింగ్ క్విక్లీ బికాస్ ద రేట్ ఆఫ్ రీఫిల్లింగ్ ఈజ్ వెరీ లో. చాలా రీఫిల్లింగ్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ మినరల్ రిసోర్స్ అనేది తగ్గిపోతుంది, బాగా త్వరగా తగ్గిపోతుంది. మినరల్ రిసోర్సెస్ ఆర్ ఫైనైట్ అండ్ నాన్ రిన్యూబుల్. ఫైనైట్ అండ్ నాన్ రిన్యూబుల్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, నాట్ రీజనరేటెడ్. రిచ్ మినరల్ డిపాజిట్స్ ఆర్ అవర్ కంట్రీస్ మోస్ట్ వాల్యుబుల్ వెల్త్. రిచ్ మినరల్ ఏవైతే కాస్ట్లీగా ఉంటుందో రిచ్, అది మన మోస్ట్ ఒక సంపద అనమాట, ఒక ఇంపార్టెంట్ ఒక సంపద, ఒక మోస్ట్ వాల్యుబుల్ పవిత్రమైన సంపద అది. ఎక్స్ట్రాక్టింగ్ మినరల్స్ ఫ్రమ్ గ్రేటర్ డెప్స్ ఇంక్రీజెస్ కాస్ట్ అండ్ రెడ్యూసెస్ క్వాలిటీ. మినరల్స్ మనం గ్రేటర్ డెప్స్గా తీసామనుకోండి మినరల్స్, అప్పుడు ఏంటి? కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ రెడ్యూసెస్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇది రీడ్ పారాగ్రాఫ్ క్వశ్చన్. ఇది ఇలాంటి క్వశ్చన్ వస్తే మీకు చాలా చాలా ఈజీ అండి, వెరీ ఈజీగా రాస్తారు. నెక్స్ట్ చూడండి. Why did some industrialists in 19th century యూరోప్ ప్రిఫర్ హ్యాండ్ లేబర్ ఓవర్ మిషన్స్? ఎందుకు సమ్ ఇండస్ట్రియలిస్ట్ 19th సెంచరీలో యూరోప్లో హ్యాండ్ లేబర్ని ప్రిఫర్ చేశారు మిషన్స్ కన్నా? చూడండి. దేర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ లేబర్, వేజెస్ వర్ వెరీ లో. ఎందుకు వాళ్ళని హ్యాండ్ లేబర్స్నే మిషన్స్ కానీ ఎందుకు ప్రిఫర్ చేశారంటే దెర్ వాజ్ నో షార్టేజ్ ఆఫ్ లేబర్ ఎక్కువగా ఉన్నారు, సర్ప్లస్గా ఉన్నారు. అలాగే లేబర్ యొక్క వేజెస్ చాలా తక్కువ. ద మిషన్స్ రిక్వైర్డ్ లార్జ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్. మిషన్స్కి ఏంటి? ఎక్కువ లార్జ్ క్యాపిటల్ అంటే ఏంటి? మనీ ఎక్కువ పెట్టాలన్నమాట. దేనికి? మిషన్స్ కొనాలన్నా ఏం చేయాలన్నా. సో దాని బదులు ఏంటి? ఈ లేబర్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, అలాగే లేబర్ కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి దే ప్రిఫర్ హ్యాండ్ లేబర్ అనమాట. సమ్ గూడ్స్ వర్ ఇన్ హై డిమాండ్ ఓన్లీ డ్యూరింగ్ సెర్టెన్ సీజన్స్. ఇండస్ట్రియలిస్ట్ వాంట్ టు హైర్ వర్కర్స్ ఫర్ దోస్ సీజన్. అయితే ఇక్కడ మీరు చూడండి, సమ్ గూడ్స్ వర్ హై డిమాండ్, ఎక్కువ డిమాండ్ కొన్ని పర్టికులర్ సీజన్సే. సో అప్పుడు ఇండస్ట్రీలు ఏం చేస్తారు? ఆ సీజన్కి వరకు వర్కర్స్ని అపాయింట్ చేసుకుంటుంటారు, హైర్ చేసుకుంటారు వర్కర్స్ ఫర్ దోస్ సీజన్స్లోనే, ఆ సీజన్స్లోనే. ఆ తర్వాత మళ్ళీ లేదనమాట. సమ్ ప్రోడక్ట్స్ కుడ్ బి ప్రొడ్యూస్డ్ ఓన్లీ విత్ హ్యాండ్ లేబర్. అలాగే కొన్ని ప్రోడక్ట్స్ ఓన్లీ ప్రొడ్యూస్డ్ విత్ హ్యాండ్ లేబర్తోనే. మిషన్స్ కుడ్ నాట్ ప్రొడ్యూస్ దోస్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే హ్యాండ్ లేబర్ ఉంటారో ఆ ప్రోడక్ట్స్ మిషన్స్ అనేవి ప్రొడ్యూస్ చేయలేదు. అది 24 ఆన్సర్. నెక్స్ట్, ప్రపోజ్ ఎనీ 2 సొల్యూషన్స్ టు స్ట్రెంగ్థెన్ సెక్యులరిజం ఇన్ ఇండియా. సెక్యులరిజం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సెక్యులరిజం ఏంటి? వి గివెన్ ఈక్వల్ రెస్పెక్ట్ టు ఆల్ రిలీజియన్స్. ఎనీ 2 సొల్యూషన్స్ ఏమండి? సెక్యులరిజం స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రెంగ్థెన్ చేయడానికి ఇన్ ఇండియా. ఆల్ రిలీజియన్స్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. అన్ని రిలీజియన్స్ కూడా ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ద స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ రిలీజియన్ అండ్ షుడ్ నాట్ ఫేవర్ ఎనీ రిలీజియన్. ఆ స్టేట్ అనేది అంటే ఆ కంట్రీ అనేది ఏ రిలీజియన్కి కూడా డిస్క్రిమినేషన్ చేయకూడదు. అంటే ఏంటి? ఆల్ రిలీజియన్స్ దే గివ్ ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ షుడ్ నాట్ ఫేవర్ ఎనీ రిలీజియన్. ఒక పర్టికులర్ రీజన్కి ఏ ఫేవర్ చేయకుండా వి ట్రీటెడ్ ఆల్ రిలీజియన్ విత్ ఈక్వల్. సెక్యులరిజం షుడ్ బి థాట్ టు చిల్డ్రన్ త్రూ ఎడ్యుకేషన్. ఈ సెక్యులరిజం అనేది చిన్నపిల్లలు అంటే ఏంటి? ఎడ్యుకేషన్లోనే పిల్లలకి
టాట్ చేస్తూ చెప్తూ బోధిస్తూ రావాలి. అప్పుడు సెక్యులరిజం గురించి బాగా అర్థమవుతుంది. అలాగే పొలిటికల్ పార్టీస్ షుడ్ నాట్ యూజ్ రిలీజియన్ ఇన్ ఎలక్షన్స్. అయితే పొలిటికల్ పార్టీస్ ఈ రిలీజియన్స్ యొక్క సింబల్స్ కానీ ఏవి కూడా ఎలక్షన్స్లో యూజ్ చేయకూడదు. ఇది ఇందాక చూసారు ఆల్రెడీ మీకు చెప్పిన. ఇలాంటివి వస్తే మీకు చాలా ఈజీ. ఈ క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటివి వస్తే మీకు చాలా ఈజీ అనమాట. ఈజీగా రాసిస్తారు. బార్గ్రాఫ్ వచ్చి లాస్ట్ చూడండి. In your opinion, what is the importance of Consumers International అంటే ఏంటి? Consumers International is the World Federation of Consumers Groups అంటే ఏంటి? World Federation of Consumers Groups. అదే కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అంటే అందరు కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవడం అంట, ఒక ఫెడరేషన్ అనమాట. ఇట్ ఈస్ ఫైటింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్ రైట్స్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్. ఈ కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? ఒక కన్జ్యూమర్ రైట్స్ గురించి ప్రొటెక్షన్ చేయడం అట్ ఇంటర్నేషనల్ లెవెల్లో. అర్థమైందా? అదే కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్. ఇన్ 1995 యునైటెడ్ నేషన్స్ అడాప్టెడ్ ద UN గైడ్లైన్స్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. 1995లో ఈ యునైటెడ్ నేషన్స్ అడాప్ట్ చేసుకుందనమాట ఈ యునైటెడ్ నేషన్ గైడ్లైన్స్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి. ద కంట్రీస్ షుడ్ అడాప్ట్ మెజర్స్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ యాజ్ పర్ దీస్ గైడ్లైన్స్. కంట్రీస్ అనేవాళ్ళు అడాప్ట్ చేయాలి మెజర్స్ టు ప్రొటెక్ట్ కన్జ్యూమర్స్ యాజ్ పర్ దీస్ గైడ్లైన్స్. ఏ గైడ్లైన్స్? యునైటెడ్ నేషన్ గైడ్లైన్స్ ప్రకారం కన్జ్యూమర్ని ప్రొటెక్ట్ చేయాలి. అలాగే దీస్ గైడ్లైన్స్ హెల్ప్డ్ కన్జ్యూమర్ ఫోరమ్స్ టు ప్రెస్ దేర్ గవర్నమెంట్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్. దీస్ కన్జ్యూమర్స్ ఫోరమ్స్ అంటే సంస్థలకు హెల్ప్ చేయాలి టు ప్రెస్ దేర్ గవర్నమెంట్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద కన్జ్యూమర్స్ యొక్క ప్రొటెక్షన్ గురించి మనం వీళ్ళు ప్రెస్ చేస్తూ అంటే ప్రెజర్ పెడుతూ చేయాలి. అర్థమవుతుందా? మేజర్గా ఇంపార్టెన్స్ ఆఫ్ కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ అంటే ఏంటి? కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అట్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఇన్ 1985లో యునైటెడ్ నేషన్ అడాప్ట్ చేసింది. అదేంటంటే UN గైడ్లైన్స్ ఫర్ ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్. ఓకే, థ్యాంక్ యూ.